నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ తొలిసారిగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక వాయిస్ అయితే పవన్ కళ్యాణ్ కి అగెన్స్ట్ గా మాట్లాడింది. అంటే ఇప్పటి తరం కాంటెంపరీ సినీ యాక్టర్ లో రాహుల్ రామకృష్ణ అయితే పవన్ కళ్యాణ్ ని నేరుగా ప్రశ్నిస్తూ ఆర్టీఐ చట్టం కింద మీరు అన్ని వెల్లడిస్తున్నారా ప్రజలకి, తర్వాత మరొక గ్రామ సభల్లో జరిగే కొన్ని అవకతవకలు అయితే ఉన్నాయి, వాటికి సంబంధించి మీ వద్ద ఆన్సర్ ఏముంది అని కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. తర్వాత ఆయన జై తెలంగాణ అని కూడా ఆ ట్వీట్ లో ఎక్కడ లాస్ట్ లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఆయన ఆంధ్రాకి సంబంధించిన డేటా గురించి పాయింట్స్ రైజ్ చేశారు, కానీ చివర తెలంగాణ అని జై తెలంగాణ అని నినాదం చెప్పారు. ఏంటి దీని గురించి మీ విశ్లేషణ? అంటే పవన్ కళ్యాణ్ గురించి లేకపోతే అంటే ఆయనకు అనిపించిన విషయాలేవో ఆయన మాట్లాడి ఉంటాడు. రాహుల్ రామకృష్ణ కొంచెం సామాజిక స్పృహ ఉన్నటువంటి మనిషిగా ఆయన ఇంతకుముందు కూడా 2-3 సందర్భాల్లో ఇలాంటి ప్రకటనలు చేశాడు కానీ కొంచెం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడాలి. ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు, ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు ఆ పరిధిలోనే మాట్లాడాలి. అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి ప్రవేశించటము, ఆ వ్యవహారాలు, ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీటు, ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిపోయి అమరావతి వెళ్ళిపోయి మాట్లాడిన మాటలు, దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ వరకు కన్ఫైన్ అయి మాట్లాడచ్చు. డెఫినెట్గా అభ్యంతరకరమైనటువంటి పదాలు చాలా వాడాడు ఆయన. అంటే కోనసీమకి తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారు అన్న పవన్ కళ్యాణ్ ఆ డైలాగును ఉపసంహరించుకోలేదు. ఆయన దానికి ఒక లింక్ పెట్టాడు. అంటే ఆయన ఏమంటాడు, తెలంగాణ నాయకులు ఎంతమంది ఆంధ్రాని రెడిక్యూల్ చేయలేదు, వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళందరినీ మీరేం చేశారు, వాళ్ళని మీరేమీ చేయనందుకు గాను నేను అన్న మాటలని ప్రస్తావించే రైట్ మీకు లేదు అని చెప్పి ఒక కొత్త సిద్ధాంతం చెప్పాడు ఆయన. కాబట్టి ఆ సిద్ధాంతం మాటన ఆ మాటని ఆయన జాగ్రత్తగా నేను ఆ మాట అన్నాను అని అడ్మిట్ చేస్తూనే ఇంటెన్షనల్గానే అన్నాను, నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రకటించేశాడు. దాన్ని అంటే ఆ యాటిట్యూడ్ మీద మీరు ఏదైనా గొడవ పడండి, బాగానే ఉంటుంది. అంతే తప్ప ఆయన శాఖాపరమైన విషయాలు కావాలంటే ఆర్టీఐని అడిగితే ఇస్తారు, ఇవ్వను అంటే వాళ్ళ గొడవ. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అక్కడ ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాకపోతే అక్కడ ఎవరైతే ఆ కమిషనర్ ఉన్నారో అతని కన్సర్న్ గొడవ, అది పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం. అయితే ఈ సందర్భంగా జనసేనకి సంబంధించి చాలా విషయాలు పబ్లిక్ డొమైన్లో రకరకాలుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ గారు వర్సెస్ నాగబాబు ఒక గొడవ జరిగింది. అంటే ఆయన బయట ఎవరెన్ని మాట్లాడినా క్యాడరు నాయకుడిని చూడండి అని చెప్పి ఆయన క్యాడర్కి ఒక మోటివేషన్ క్యాంప్ లాగా మాట్లాడాడు ఆయన నాగబాబు. మాట్లాడుతూ మీరు నాయకుడిని వినండి, నాయకుడిని ఫాలో అవ్వండి, అంతే తప్ప మీరు వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు, మెదడులో ఏమీ ఆలోచించకండి, ఏది వినకండి, మీరు నాయకుడినే వినండి, నాయకుడినే చూడండి, నాయకుడినే అనుసరించండి అని చెప్పాడు. చెబితే గొర్రెలు కాదు కదా ప్రజలు, అలా ఎలా చెప్తావు నాగబాబు అన్నాడు ప్రకాష్ రాజ్ గారు. అన్న తర్వాత దాని మీద రియాక్ట్ అవ్వలేదు అట్నుంచి. అంటే అయితే అవతల వాళ్ళు ఏమంటారో ఆయనకు తెలుసు నాగబాబుకి. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ గారు ఎంటర్ అయ్యాడు సీన్లోకి. ఎంటర్ అయ్యి ఆయన పద్ధతిలో ఆయన ఒక సమాధానం చెప్పాడు. అవును, ప్రజాస్వామ్యంలో అలా కాదు కదా, అలా ఉండదు కదా, అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంటుంది కదా అన్న ధోరణిలో ఆయన పోక్ చేశాడు. అయితే ఇక్కడ పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా ఆయన అభిప్రాయపడుంటే నాగబాబు అది వాళ్ళ ఇంటర్నల్ గ్రూప్స్లో పెట్టుకోవాలి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మరొకటో ఉంటాయి, అక్కడ పెట్టుకొని దాని మీద చర్చ పెట్టుకోవచ్చు. కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టడం వలన ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తారు. మీరు ఏది లోపల మాట్లాడాలో ఏది బయట మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. అంతే తప్ప మీరు మాట్లాడేసి దాడి చేసి ఆ తర్వాత ఇలా అనుకున్నాం అలా అనుకున్నాం అంటే కుదరదు. అయితే నేను ఎలా చూస్తానంటే నాగబాబు గారి వ్యాఖ్యలని, ఆయన ఒక పార్టీని అనుసరిస్తున్నారు, వాళ్ళు భారతీయ జనతా పార్టీని, దాంతో ట్రావెల్ అవుతున్నారు.
కాబట్టి ఆ పార్టీకి ప్రజాస్వామ్యం మీద పెద్దగా మంచి అభిప్రాయం ఏమీ లేదు. వాళ్ళు ఎవరినైనా సూడో డెమోక్రాట్స్ అంటారు, సూడో సెక్యులరిస్టులు అంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు బాలును వాళ్ళ కోర్టులోకి తీసుకెళ్ళి ఆడతారు. కామన్ కోర్టులో గేమ్ ఆడటం అనేది వాళ్ళకి ఉండదు. ఇమ్మీడియట్గా వాళ్ళు బాలుని వాళ్ళ కోర్టులోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి గేమ్ ఆడతారు. అదే ధోరణి వీళ్ళు కూడా అలవరుచుకుంటున్నారు నెమ్మదిగా. జనసేన బ్యాచ్ కూడా, నాగబాబు గారు కూడా అలవాటు చేసుకున్నాడు ఆల్రెడీ. ఆయనకు ఆల్రెడీ వచ్చు ఆ గేమ్ ఆడటం. ఇంతకు ముందు వర్మ గారి మీద ఆయన చేసిన కామెంట్స్ చూసాం. చాలా దూకుడుగానే మాట్లాడాడు. వర్మ అనే రోగ్ అన్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మాట్లాడి ఉండొచ్చు. ఆ మేరకు ప్రజాస్వామ్యం పట్ల ఆయనకి ఏదో గౌరవం ఉందనుకుంటే పొరపాటు. ఆయనకున్న ప్రజాస్వామ్యాన్ని గుర్తిస్తాడు కానీ బయట వాళ్ళకున్న ప్రజాస్వామ్యాన్ని గుర్తించడు. అందుకని ప్రమాదం. తన ప్రజాస్వామ్యాన్ని మాత్రమే గుర్తించటం కూడా నియంతృత్వ ధోరణి. సార్, ఇప్పుడు రాహుల్ రామకృష్ణ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ గా ఇట్లా విమర్శలు చేయటం, ఒక ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడటం, దీన్ని ఎట్లా చూడాలంటే సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ కి కానీ మెగా ఫ్యామిలీకి కానీ భయపడటం మానేస్తుందంటారా? భయపడటం మానేయటం అలా అర్థం చేసుకోనక్కర్లేదండి. రాహుల్ రామకృష్ణకు వస్తున్న వేషాలు, ఆయనకున్న నిర్మాతలు, ఆయనకున్న హీరోలు, ఆయనకున్న కమిట్మెంట్స్, ఆ నేపథ్యంలో ఆయనకి ఎక్కడో ధైర్యం ఉంది. పర్వాలేదు, నేను నా కెరియర్కి ఇదేమి ఎఫెక్ట్ కాదు అని. అంటే బహుశా ఆ ఉద్దేశంతోనే ఆయన జై తెలంగాణ అని ఉండొచ్చు. జై తెలంగాణ అనటం ద్వారా కలిసి వచ్చేటువంటి రిలేషన్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ రిలేషన్స్ చాలు నాకు కావలసిన క్యారెక్టర్లు తెచ్చుకోవటానికి. దీనికోసం పవన్ కళ్యాణ్కి జీ హుజూర్ అనాల్సిన అవసరం లేదు అని తనకు అనిపించింది ఏదో మాట్లాడాడు అతను. ఒకవేళ అతని మీద దాడి చేస్తే దాని మీద పట్టించుకోవచ్చు. ఆయన మాట్లాడింది తనకు తోచిన విషయాలు ఏవో మాట్లాడాడు. అది ప్రాపరా ఇంప్రాపరా అనేది పక్కన పెట్టేస్తే తనకి అనిపించిన విషయాలు అనిపించినట్టు మాట్లాడటం చేశాడు అంతే. అంతకు మించి ప్రాధాన్యత అక్కర్లేదు. మొత్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పవన్ కళ్యాణ్ కమాండ్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కానీ డిటీరియేట్ అవుతూ వస్తుందంట. ఏమీ లేదు. వాళ్ళకు ఉండే ప్రాంతాల్లో వాళ్ళకి ఉండే ప్రాధాన్యతలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీ అంటే చిరంజీవి గారి తమ్ముడు, ఆయన చిరంజీవి గారి తమ్ముడు కాబట్టి ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. అది మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ తనకి తానుగా ఒక రాష్ట్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన రాజకీయ నాయకుడు. సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకోవటం అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడమే. సినిమాటోగ్రఫీ మంత్రి కూడా జన సైనికుడే. కాబట్టి సినిమా ఇండస్ట్రీ కేవలం చిరంజీవి తమ్ముడుగానే కాదు, పవన్ కళ్యాణ్ గా కూడా ఆయన్ని గుర్తించాలి. నిజానికి గతంలో ఆయన సినిమా పరిశ్రమ మీద ఒకసారి దాడి చేశాడు. దాడి చేసి నా మీద రకరకాలుగా మాట్లాడుతుంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడరేంటి అని కోప్పడ్డాడు. కోప్పడిన సందర్భంలో వాళ్ళు చేతులు ఎత్తేశారు. బాబు, అదంతా పర్సనల్ గొడవలు బయట జరుగుతున్నాయి, మాకు ఇండస్ట్రీకి సంబంధం లేదు, మీరు కొంచెం అర్థం చేసుకుని మమ్మల్ని వదిలిపెట్టేస్తే ఏదో మా నాన్న మేము బతుకుతామని చెప్పి శరణు జొచ్చారు. కాబట్టి ఆ మేరకు వాళ్ళకి అంటే వాళ్ళలో ఒక పెయిన్ ఉంది, చిరంజీవిలో కూడా ఒక పెయిన్ ఉంది. ఇండస్ట్రీ తనతో వినయంగానే ఉంటుంది, తన ఫ్యామిలీతో వినయంగానే ఉంటుంది, తమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తుంది. నటించటం కూడా కాదు, నిజంగానే ఇస్తారు కూడా. అయినప్పటికీ ఎక్కడో ఒక అంతరాంతరాలలో ఇండస్ట్రీ మీద ఇప్పటికీ కమ్మాధిపత్యం నడుస్తోంది అనేటువంటి ఒక పెయిన్ ఉంది. కమ్మ జెండా ఎగురుతోంది అనే పెయిన్ ఉంది. అందుకని తన ముందు జనరేషన్ హీరోలకు ఇచ్చినంత గౌరవం ఈ జనరేషన్లో తను ఒక రకంగా అగ్రహీరోల్లోనే అగ్రహీరో. అతను తనకి ఇవ్వాల్సినంత, అంటే తన ముందు జనరేషన్ల హీరోలు అనుభవించినంత విషయం తాను అనుభవించటం లేదు, ఆ గౌరవం తాను అనుభవించటం లేదు. వాంటెడ్గానే ఇది జరుగుతోంది అనేటువంటి ఒక పెయిన్ ఉంది ఆయన. అంతవరకే, అంతమించి వాళ్ళేదో ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు అనేది భ్రమ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.